హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. పానకం అనేది చాలా స్పెషల్ కదా ఈ పండగ రోజు. అందుకే అది ఎలా చేస్తాను నేను అని వీడియో అయితే పెడుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. అందుకు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ బెల్లం తురుములోకి మనం వాటర్ కలుపుకొని తర్వాత అది బాగా కరిగిన తర్వాత సొంటి ఉంటుంది కదా, సొంటి, మిరియాలు, అలాగే ఇలాచి, ఈ మూడు కూడా బాగా దంచుకొని ఆ పౌడర్ని మనం ఆ బెల్లం నీళ్ళలోకి అయితే కలిపేసేయాలి. తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండేది వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను నేను, అది మీరు స్కిప్ చేయకుండా చేసుకోండి. తర్వాత ఇంకా మామిడికాయ తురుము అయితే వేసాను. ఇది ఆప్షనల్, మామిడికాయ తురుము కానీ కొబ్బరి తురుము కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ మామిడికాయ తురుము అయితే వేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా పెసరపప్పు, దీన్ని వడపప్పు అని కూడా అంటారు. సో పెసరపప్పు ఒక 3-4 అవర్స్ నానబెట్టిన తర్వాత అందులోకి ఉప్పు, కారం అలాంటివి ఏమీ కలపకుండా పెసరపప్పులకి బెల్లమైనా వేసుకోవచ్చు లేదా కీరకాయ ఉప్పులైనా వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా. పూజ గది అంతా మాది ఇక్కడ బెంగళూరులో ఉన్నది. పూజ గది చాలా చిన్నగా ఉంటుంది కానీ ముచ్చటగా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో పూజ గది డెకరేషన్ అంతా చేసిన తర్వాత ఆయన వచ్చి దీపారాధన అయితే చేశారు. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఈ పండగకి పాయసం, పెసరపప్పు ఎంత ఫేమస్, వడలు కూడా అంతే ఫేమస్ అనమాట. మా అమ్మ ప్రతి ఇయర్ చేసేది, అందుకే నేను కూడా చేసుకున్నాను ఇక్కడున్నా కూడా. సో మసాలా వడలు అయితే చేశాను శనగపప్పుతో, చాలా బాగా వచ్చాయి. ఇంకా నార్మల్ రైస్ విషయానికి వస్తే లెమన్ రైస్ చేశాను, రసం, సాంబార్, వైట్ రైస్ ఇవైతే చేసుకొని బాగా తిన్నామన్నమాట. పండగ వస్తే మంచిగా తినడమే కదా. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మా ఇంటి పైన మా హస్బెండ్ వాళ్ళ కజిన్ కూడా ఉంటారనమాట. అంటే అక్క మామ వాళ్ళు అయితే ఈవినింగ్ ఇలా పోలీలు అలాగే ఉద్దివడలు అయితే ఇచ్చారు. అవి కూడా తినేసి బాగా ఎంజాయ్ చేసాము. ఈ పండగ అయితే హ్యాపీగా జరిగిపోయింది.